Hello everyone, what's welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on fifth part of Lucky Bhaskar movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram. Link will be in description box. But for now, let's start. వెయిట్ అసలు కథ ఇప్పుడే మొదలైంది. What? वो स्टोरी भी Sir, गलत था क्या कुछ? you must see this. What? What? Hundred crore, I ఒక think. సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్ లో 100 కోట్ల. How? भाई साहब 100 करोड़ छोटा अमाउंट नहीं होता है। Yes, ओह sir. शिट! ये అవును సార్. इंटरवल सीन था। టు బి ప్రిసైజ్ 100 కోట్ల 8,253 రూపాయలు సార్. ओह ఎస్ సార్. गॉड! నేను కూడా షాక్ అయ్యాను. సార్, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక రిపోర్ట్ చేస్తాను. ఉంటాను. మిస్టర్ భాస్కర్, మీరు ఏజీఎంగా ప్రమోట్ అయిన తర్వాత ఫస్ట్ 6 మంత్స్ ఎవ్రీ మంత్ 19,500 రూపీస్ మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతూ వచ్చింది. అది నా హ్మ్. శాలరీ సార్. బట్ ఆ తర్వాత హ్యూజ్ అమౌంట్స్ క్రెడిట్ అవుతూ వచ్చాయి. మీ స్టేట్మెంట్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓహ్! జిఎం వినోద్ బెంగళూరు బ్రాంచ్ ఆపరేషన్స్ లో బిజీగా ఉంటున్నాడు. సో అందుకని నీకు కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పబోతున్నాను. ఎస్పెషల్లీ హర్ష. హీఈస్ ఎ వెరీ వాల్యుబుల్ అండ్ ట్రస్టెడ్ క్లయింట్ ఆఫ్ ఆర్స్. తన వల్ల ఈ బ్యాంక్ కి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ అండ్ లుక్ ఆఫ్టర్ హిమ్. షూర్ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. నా పేరు సూరజ్ సార్, రోహై కంపెనీ నుంచి వస్తున్నాను. హర్షాబాయ్ మీకు ఇమ్మన్నారు. కటారి బ్యాంక్ బీఆర్ సార్. అసలు బిఆర్ అంటే ఏంటి సార్? బిఆర్ అంటే బ్యాంక్ రిసిప్ట్స్. అదేరా. ఇప్పుడు మనలాంటి జనాలకి వ్యాపారాలకి బ్యాంకులు లోన్ ఇచ్చినట్టుగానే బ్యాంకులకు కూడా లోన్లు ఇవ్వచ్చు. 15 crores and 21 crores వర్త్ ప్లెజ్ చేస్తున్నారు సార్. దీనికి హర్ష మెహ్రాకి ఏం సంబంధం సార్? రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం బ్యాంక్ టు బ్యాంక్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు. ఒక బ్రోకర్ అకౌంట్ ద్వారానే చేయాలి. ఆ బ్రోకరే మన బ్యాంకుకి హర్ష మెహ్రా. ఉదాహరణకి కటారి బ్యాంకుకి అప్పు ఇవ్వాలంటే మగధా బ్యాంక్ హర్ష మెహ్రాకి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే హర్ష మెహ్రా ఆ డబ్బు కటారి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. మళ్ళీ కటారి బ్యాంక్ అప్పు తీర్చేటప్పుడు ఆ డబ్బు హర్ష అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే హర్ష ఆ డబ్బు మనకి తిరిగి కట్టేస్తాడు. ఇందుకు గాను హర్ష మెహ్రాకి 0.001% కమిషన్ ముడుతుంది. ఈ బిఆర్ వ్యాలిడిటీ 2 weeks మాత్రమే. సార్ సో ఒక 2 weeks లో తిరిగి చేయాలి షూర్ సార్. విత్ ఇంట్రెస్ట్. ఓకే సార్. సార్ అప్పుడప్పుడు లేట్ అవుతుంది, మీకు తెలుసు కదా సార్. తెలుసు, కానీ ఇక మీద జరగకూడదు. థ్యాంక్ యూ. ఏంటిది? అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ హర్షాబాయ్ టు భాబీ. భాబీ కోసం ఈ భయ్య కొంటారులే తమ్ముడు. అలాగా సార్, ఇది క్లయింట్ మేనేజర్ రిలేషన్షిప్ కోసం. సూరజ్ మీ క్లయింట్స్ బాగున్నప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు, తేడా వస్తే కంప్లైంట్స్ ఇస్తారు. 3 నెలల క్రితం గ్రౌండ్ ఫ్లోర్ లో కొందరు బలయ్యారు. చచ్చా, మేము అలా కాదు సార్ అసలు. నేను అలా కాదు. 2 weeks. సార్ థ్యాంక్ యూ సార్. ఓహ్! నచ్చిందా? ఎందుకు ఇప్పుడు ఇది? ప్రమోషన్ వచ్చింది కదా, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఇంకా ఇంకా నీ హోమ్ ఫుడ్స్ బిజినెస్ కి పెట్టుబడి కూడా రెడీ చేయాలి. ముందు నువ్వు ఆ లోన్ అప్లికేషన్ అన్నా ఫిల్ చేయి. ప్రమోషన్ వచ్చింది కదా. సార్, లోన్ అప్లికేషన్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ సూరజ్, ప్లీజ్ కమ్, హ్యావ్ ఎ సీట్. రీపేమెంట్ చెక్ సార్. సెటిల్మెంట్ 2 weeks లోపల జరగాలి కదా, 4 weeks అయింది.
సార్ అది కటారీ బ్యాంక్లో చిన్న డిలే ఉంది సార్. ఒక మాట చెప్పండి, టైంకి సెటిల్ చేయమని. షూర్ సార్. సార్ అది 2 బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కావాలి సార్. హర్షాబాయ్ది ఇంకా మా గృహది. హలో లతా మ్యామ్, హర్ష మేరాది ఆయన కంపెనీ గ్రో హైది లాస్ట్ 1 year స్టేట్మెంట్స్ తీసుకురండి. 2 కాపీస్. భాస్కర్ సూరజ్కి ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్ యూ. లతా మ్యామ్, ఆ. ఈ చెక్స్ డిపాజిట్ చేయండి. సార్ నాకు 1 కాపీ చాలు సార్. 2 కాపీస్ ఇచ్చారు. అది మీరు 2 కాపీస్ అడిగారు కదా అని. అంటే ఒక్కో అకౌంట్ది ఒక్కో కాపీ అని. పర్లేదు, అక్కడ వదిలేయండి. ఓకే సార్. ఇవి డిపాజిట్ ఓకే, చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఉంటాను సార్. నా చేతిలో ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అకౌంట్లో మనీ చూస్తుంటే మతి పోతుంది. ఆ రోజు నేను ఆ స్టేట్మెంట్లో ఒక వింత ప్యాటర్న్ నోటీస్ చేశాను. November 12th, 1990 మగధా బ్యాంక్ నుంచి హర్ష అకౌంట్కి 10 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. సేమ్ డే గ్రోహై అకౌంట్కి హర్ష అకౌంట్ నుంచి 10 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. September 6th, 1990 మగధా బ్యాంక్ నుంచి హర్ష అకౌంట్కి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. ఒక రోజు తర్వాత హర్ష అకౌంట్ నుంచి గ్రోహై అకౌంట్కి 15 కోట్లు ట్రాన్స్ఫర్ I అయింది. understood what happened. మగధా బ్యాంక్ నుంచి హర్ష అకౌంట్కి వచ్చిన డబ్బు న్యాయంగా కటారీ బ్యాంక్కి వెళ్ళాలి. కానీ ఈ స్టేట్మెంట్లో కటారీ బ్యాంక్ పేరు కూడా లేదు. అంటే డబ్బు కటారీ బ్యాంక్కి వెళ్ళట్లేదా? ఇది క్లరికల్ ఎర్రరా, లేదా డబ్బు కటారీ బ్యాంక్కి నిజంగానే వెళ్ళట్లేదా? ఏమా, సార్ అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. మీటింగ్స్ అన్ని రేపటికి పోస్ట్పోన్ చేయండి ఓకే ప్లీజ్. సార్. థ్యాంక్స్. సారీ మిస్టర్ భాస్కర్, రూల్స్ అలౌ చేయవు. వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? అప్పు వచ్చిన బ్యాంక్, అప్పు తీసుకున్న బ్యాంక్ని ఒక సింపుల్ స్టేట్మెంట్ అడగకూడదా? ఐ మీన్ మిస్టర్ భాస్కర్, ఇట్స్ అ లాంగ్ అండ్ స్ట్రెన్యూస్ ప్రాసెస్. తర్వాత బ్యాంక్ ఆడిట్ క్వైట్ బిజీ. ఇవన్నీ ఎందుకు సార్? మీ ఇంట్రెస్ట్ టైంకి అందుతుంది. ఇంకా ఏంటి ప్రాబ్లం? అమ్ముడు పోయాడు. నో ప్రాబ్లం సార్. మొత్తం బ్యాంక్ని Everyone. కొనేశాడు. మిస్టర్ భాస్కర్, మీరు ఒకసారి హర్షభాయ్తో మాట్లాడితే బెటర్. హీల్ టేక్ కేర్ ఆఫ్ యూ. డబ్బు అయితే కటారీ బ్యాంక్కి వెళ్ళట్లేదు అని అర్థమవుతుంది. కానీ ఈ డబ్బుతో హర్ష మేరా ఏం చేస్తున్నాడు? Yay! I understood it షేర్స్ రిగ్గింగ్ already. చేస్తున్నాడు సార్. షేర్స్ రిగ్గింగ్ అంటే Harshad Mehta became Harsha Bhai here. I think. హర్షకు కావాల్సిన కంపెనీ షేర్స్ ని తక్కువ రేటుకి బల్క్ లో కొంటాడు. తర్వాత తన మనుషులతో ఆ కంపెనీ షేర్స్ ని కొన్నిగా ఎక్కువ ధరలకు కొనిపిస్తాడు. ఇట్రా సార్, ఈరోజు బ్లూ మూన్ షేర్ ఎంత ఉంది? 20 రూపీస్. 50 రూపీస్కి 20,000 షేర్స్ తీసుకో. బ్లూ మూన్ షేర్స్ 150 రూపాయలకి 10,000 షేర్స్ కొను. బ్లూ మూన్ షేర్స్ 200 రూపీస్కి 15,000 షేర్స్ కొను. మార్కెట్ లో ఆ కంపెనీ షేర్స్ ధరలు పెరిగే వరకు ఇస్తూనే ఉంటాడు. తనకు నచ్చిన రేట్ రాగానే తన దగ్గర ఉన్న ఆ కంపెనీ షేర్స్ మొత్తం I understood. I understood it already. సెల్ సెల్. 4 వారాల్లో 10 రెట్లకు పైగా ప్రాఫిట్ చేసుకుంటాడు. ఇది చేయటం ఇల్లీగల్, Hmm. అయినా చేస్తాడు. కానీ అలా చేయాలంటే చాలా డబ్బు ఉండాలి సార్. Yeah. హర్ష దగ్గర చాలా డబ్బు ఉందంటారు. అది పొలిటీషియన్స్ బ్లాక్ మనీ అని చాలా మంది అంటుంటారు సార్. కానీ నాకు తెలిసి అండర్ వరల్డ్ మాఫియా సార్. Mhm. సార్ ఇంతకీ మీరెవరు సార్? హర్షకి అప్పిచ్చిన వాడిని. Oh! మాఫియానా? కాదు, బ్యాంక్. షేర్స్ రిగ్గింగ్ ఇల్లీగల్ అంటే Understood. ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ఇచ్చిన అప్పుని ఇలా షేర్ మార్కెట్లోకి డైవర్ట్ చేయడం ఇంకా పెద్ద క్రైమ్. वो काउंटर पे चाहिए. हेलो. లతా మ్యామ్, నేను భాస్కర్ని. భాస్కర్. చైర్మన్ సార్తో మాట్లాడాలి. ఆయన ఇంటి నంబర్ కనుక్కొని చెప్తారా? కనుక్కుంటా. ఒక 15 minutes. థ్యాంక్ యూ. హలో భాస్కర్. సూరజ్ గారు వచ్చారు. మీ ఇంటి ఫోన్ నంబర్ అడుగుతున్నారు. ఇవ్వనా? వద్దు, ఫస్ట్ చైర్మన్ సార్ కాంటాక్ట్ నెంబర్ సంపాదించండి ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. Bhai Saab, he's ఈ playing రోజు a very స్కూల్లో మీ good. అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వీడి ఫ్రెండ్ అనూజ్ క్లాస్లో ఆకృతి అనే అమ్మాయి బ్యాగ్లోంచి చాక్లెట్ కొట్టేశాడంట. వీడది చూశాడని సగం చాక్లెట్ ఇస్తాను, టీచర్కి చెప్పొద్దు అని అన్నాడంట.
వీడు సిగ్గు లేకుండా ఆ సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు. ఎందుకు నాన్న అలా చేసావు? టీచర్కి చెప్తే చాక్లెట్ ఆకృతికి ఇప్పించేసేది. అప్పుడు నాకేం వస్తుంది? అనూజ్ మాట విన్నా కాబట్టి సగం చాక్లెట్ వచ్చింది. నీకు బాగా పలిసిందిరా. రేయ్, ఆగు. రేయ్ కార్తీక్. రేయ్, ఏయ్, సంగతి చెప్తాను. టీచర్కి చెప్తే నాకేం వస్తుంది? హ్మ్. అనూజ్ మాట విన్నా కాబట్టి సగం చాక్లెట్ వచ్చింది. హలో భాస్కర్ రాసుకుంటావా? చైర్మన్ గారింటి ఫోన్ నంబర్. లతా మ్యామ్, భాస్కర్. సూరజ్ ఇంకా ఉన్నాడా? ఇక్కడే కూర్చున్నారు. మా ఇంటి నంబర్ ఇవ్వండి. Oh, personal deals will happen now. హలో సార్ సూరజ్ హియర్ సార్. ఒకసారి కలవాలి సార్ పర్సనల్గా, కొంచెం ప్రైవేట్గా. మిస్టర్ సూరజ్ అండర్ है सर. बहुत घपला हो रहा है भाई. But I like it. I like this strategy. హాయ్ సార్, ప్లీజ్ కమ్. కటారీ బ్యాంక్ జిఎం ఫోన్ చేశారు సార్. 1 సెకండ్ సార్. సార్ 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 కనీసం చూడండి సార్. భాస్కర్ అమ్ముడు పోవాలని డిసైడ్ అయితే భాస్కర్ రేట్ భాస్కర్ చెప్తాడు. Whoa. ఓకే సార్, మీకేం కావాలో మీరే చెప్పండి. 2 థింగ్స్. నువ్వు తెచ్చే బిఆర్ వాల్యూలో 1% కట్. మొత్తం క్యాష్లోనే కావాలి. అండ్ మీరు ట్రేడ్ చేసే షేర్స్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు 1 డే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. Nice ఇదే final గా సార్. sub. డన్. What the hell deal? $25 పెట్టేశాను సార్, లెక్క పెట్టుకోండి. అవసరం లేదు. సార్ కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? నేను కొత్తలో గిఫ్ట్స్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మరి ఏం మారింది సార్? లెవరేజ్. Leverage. ఎవరితోనైనా డీల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అప్పర్ హ్యాండ్ మనదే అయి ఉండాలి. మన ఈ అరేంజ్మెంట్ బయటకు వస్తే నాది పోయేది ఉద్యోగం, మీది కూలిపోయేది సామ్రాజ్యం. జాగ్రత్త. मैं अनवर से मिलना है. ठीक है. వీడి పేరు అన్వర్. చూడడానికి 18 ఇయర్స్లో ఉంటాడు కానీ హవాలా మనీ లాండరింగ్లో తోపు. సార్ మీరా? 25 lakhs వైట్లో ఇవ్వగలవా? సార్ కానీ ఇంత తొందరగా ఎవరికి అనుమానం రాకుండా అంటే లాటరీ టికెట్ కరెక్ట్ సార్. డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తే విన్నింగ్ టికెట్ మనకి ఇస్తారు. వాళ్ళు 3% కమిషన్ తీసుకుంటారు, నాది 1% సార్. Oh my God, he will show that he won that money in lottery. సుమతి, కాఫీ. He has to won that. Over action, huh? లాటరీ. ఏమైంది? 25 lakhs లాటరీ గెలిచావు. God. ప్రతి ఒక్కడు మానేద్దామని అనుకుంటారు, కానీ ఆట వాసన తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని మళ్ళీ మొదలు పెడతాడు. अरे यार. బిగర్ అండ్ బెటర్. లాటరీ టికెట్ ఎప్పుడు కొన్నాడు? ఏమో, నాకు కూడా చెప్పలేదు. 25,000తో కొడుపాటి చేస్తే చాలా మందికి అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. కానీ ఈరోజు 25 లక్షలు, సారీ 17.5 lakhs వైట్ మనీ ఆఫ్టర్ ట్యాక్స్. ఏ నా Yo. కొడుక్కి సమాధానం చెప్పకర్లేదు. Congratulations, sir. Thank you. Okay.
सो गाइस, जैसे कि हमने लकी भास्कर का ये पोस्ट इंटरवल सीन भी देख लिया है, जिसमें इंटरवल सीन भी आ गया, obviously मैंने उसको कट नहीं किया। एंड व्हाट अमेजिंग सीन दिस वाज। आई एम सुपर एक्साइटेड आफ्टर सीइंग दिस सीन बिकॉज दे यूज many terms from stock market called like operators trading, called like illegal trading, called leverage, all the words they used. And I like it. I like it because like I remember that time when I was sitting in office and like putting all the trades for my clients. I was buying stocks for them, selling stocks for them. When I was doing that job, I just remember everything about that. We were watching charts, we are buying stocks for clients, we are, oh my god, like, oh my god, it was super. Like he was taking the leverage. This is called leverage. Like he took loan from the bank, and he put that money in like stock market, and after selling those stock, he will take his money back, and he will give the money back to bank, and like additional the profit whatever he made, he will keep it with him. But what smart move Lucky Bhaskar made here, before buying their, like before they will buy the stock, Lucky Bhaskar will buy, so obviously he will buy in lower prices. And they are doing, like they are operating the stock, they are operating the price of that stock. So what they are doing, they are buying that stock in every like every point. So what a normal trader will think, oh, this stock is going up, going up, going up. Why it is going up? Because that operator is putting money in that. When that stock is in high level, everyone will start buying, 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 buying. That stock will go more up now, okay? And they will start selling that in that high price. That stock will again like fall down, obviously, because a high amount of selling will be happening. So when buying is happening in every point, obviously selling will also happen in every point. But when individual came to that stock, individuals mean like we all people came to that stock, and operator is already waiting to eat your money, okay? So what you will do, you will see a stock is growing every day like 10%, 10%, 10%. Let's put money in that stock, that stock will grow more, okay? And then you will buy that stock on those higher prices, and then that stock will suddenly fall. So we ask our clients to stop there, not trade in like those stocks which are on already watch, why those stocks are. And nowadays like BSC and our NSC, BSC, SEBI is so much strong about all these money laundering things, what is happening inside. Like they are very strong to like monitor all these things. These things, like the chances of happening these things reduced a lot from the that time when where the movie is set, okay? But the thing is, right now also things are happening like that. Like operators are everywhere, okay? Operators are like, manipulating Indian stock market is very easy, because Indian stock market is just a tiny part of whole stock market, right? So like people, so like people used to trade in forex like currency. So currency is not that easy to manipulate, because currency is like USD INR, JPY INR. So all the countries are there. And then like MCX means gold, silver, and agri commodities, people are trading there also. And stocks also, like obviously SEBIs and all these are monitoring, so you can't do that big operating, you can't do that much. And obviously we are there to help you, to tell you that this stock you have to keep an eye, like just be cautious, all these things you will be knowing from like broker side, our side, okay? So like I just love it, I just love how they are showing everything. And like what a smart move like he played. What a smart move. What a brain Lucky Bhaskar used. I am just sold out. I'm just sold for this movie. And he will know before buying, before they will buy. So he will buy that stock lesser than Harsha Bhai. Okay. And then he will sell that stock on the higher price. Next day, Harsha Bhai will sell. So how much money he will make? You only think. Okay. And like he's just trading in stock market. What's wrong in that? Nothing. And what he said is, if you will tell about me, like only my job will go, but if I will tell about you guys, your whole empire will go. What a smart move he played. I just love this post interval scene. And yeah, if you also want to open your Demat account, please link in description box, you can open up your account with me. With that link only, particularly if you will go, your account will be open in Angel One, and that will come under like my surveillance, like you will come under my client list, okay? So I can check your accounts, I can suggest you, if you need any help I can help you. And there will be team who will be telling you how to buy a stock, how to sell a stock, how to open your Demat account, which is totally free, like to open a Demat account. And all these terms you will be learning while you will work in stock market. And leverage, obviously, yeah, like stock market, we people give you leverage. How? If you want to buy some stock, you're having less money, you're having like
margin trading fundings, like for which company will fund you in an interest price, and you can buy a stock and keep it in your portfolio for some time, and then you can sell it. Okay, you will get that leverage also here. So like a lot of things, perks you will get if you will start investing in stock market wisely. Okay, not like with that thinking that overnight you have to be rich. And yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.